ఇది 1900 సంవత్సరంలో జరిగింది. అప్పట్లో మెదక్ అంటే ఎటు చూసినా చిన్న చిన్న మట్టి ఇల్లు మాత్రమే. ఆ టైంలో వచ్చాడు రెవరెండ్ చార్ల్ వాకర్ పోస్నెట్ గారు. రాగానే ఆయన బంగ్లాలో కూర్చోలేదు, గుర్రం మీద ఊరంతా తిరిగాడు, ప్రజల కష్టాలు చూశాడు. అప్పుడు ఆయనకు ఒక ఐడియా వచ్చింది, స్కూళ్ళు హాస్పిటల్ కట్టించాలని. అలా కట్టించాడు. విధికి కనుకుట్టిందో ఏంటో 1914 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం మన మెదక్లో ఒక యుద్ధం స్టార్ట్ అయింది. అది మరేంతో కాదు, ఆకలి యుద్ధం, మహాకరువు అని పిలుస్తారు. 3 సంవత్సరాల వరకు వర్షం పడలేదు. పచ్చగా పండాల్సిన భూమి నెర్రలు పారింది. త్రాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు. పశువులు ఎక్కడ పడితే అక్కడ పడిపోయాయి. బతకడం కోసం కన్న బిడ్డల్ని అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటే కరువు ఏ రీతిలో ఉందో ఊహించవచ్చు. కరువు విలయ తాండవం చేసిందంటే ఆశ్చర్యం లేదు. ఒకసారి ఊహించండి, మనిషి డొక్కలు బయటకు వచ్చి నడవడానికి కూడా ఓపిక లేక పిట్టల్లా రాలిపోయారు. అందుకే దాన్ని డొక్కల కరువు అంటారు. డొక్కల కరువు. ఈ విదారక పరిస్థితి చూసిన రెవరెండ్ పోస్నెట్ గారికి గుండె తరుక్కుపోయింది. ఒక మత ప్రచారకుడిగానే కాక సాటి మనిషిగా ఆయన స్పందించాడు. అతని దగ్గర ఇంగ్లాండ్ నుండి వచ్చిన డబ్బు ఉంది, గోదాముల్లో ధాన్యము ఉంది. కానీ ఆయన సుదీర్ఘంగా ఆలోచించాడు. నేను పెడితే ఒక్కరోజు అన్నం పెడతా, 2 రోజులు అన్నం పెడతా, కానీ వాళ్లకు కావలసింది ఈ 1-2 రోజులు అన్నం కాదు, బతుకు తెరువు అన్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రాగానే వెంటనే ఆయన ఒక పనిని ప్రారంభించాడు. అదే ఫుడ్ ఫర్ వర్క్. అంటే పని చేయించుకొని తిండి గింజల్ని ఇవ్వడం. ఉచితంగా ఇవ్వకుండా ఏదో ఒక పని కల్పించి ఇవ్వాలన్న ఆలోచన. రోడ్లు వేయిద్దామా, బావులు తవ్విద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే ఆయన ఒక కలను సాక్షాత్కరించాడు. లండన్ నగరంలో ఉన్న వెస్ట్ మినిస్టర్ ఆబే లాంటి ఒక చర్చిని మెదక్లో ఎందుకు కట్టకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచనే ఈ మహా అద్భుతమైన చర్చ్ నిర్మాణం. ఈ వార్త మెదక్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ తెలిసింది. ఒక్కసారి ఈ వార్త అదంతా వ్యాపించగానే పోస్నెట్ ద్వారా తమకు పని కల్పిస్తాడంట, కడుపు నిండా అన్నం పెడతాడంట అని కులము మతము ఏమీ లేక అందరూ ఏకమయ్యారు. అలా 1914 సంవత్సరంలో చర్చి నిర్మాణ పనులు మొదలయ్యాయి. కానీ అది అంత సులభకరం కాదు కదా. అప్పుడు జేసీబీలు లేవు, క్రెయిన్లు లేవు, సిమెంట్ లారీలు లేవు, ఎద్దుల బండి చక్రాలు. మొట్టమొదటి సవాల్ ఏంటంటే అక్కడ రాయి. ఇంత పెద్ద చర్చి కట్టాలంటే లక్షల టన్నుల రాయి కావాలి. అది ఎక్కడ నుండి తేవాలి? ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మెదక్ కోట తెలుసు కదా, కాకతీయుల కాలం నాటి ఆ కోట నుంచి ఈ రాయినంతా సేకరించారు. రోజుకు సుమారు 5,000 మంది అక్కడ భోజనం చేసేవారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, 5,000 మంది రోజుకు భోజనాలు ఆ ద్వారా ఏర్పాటు చేశాడు వాళ్ళకు. ఈ చర్చ్ డిజైన్ గురించి మాట్లాడితే అది గోతిక్ రివైవల్ స్టైల్లో కట్టబడింది. ఈ చర్చి నిర్మాణము ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎంత ఎత్తుందో తెలుసుకుందాం. దీని పొడవు సుమారు 200 అడుగుల పొడవు ఉంటుంది. వెడల్పు
100 అడుగులు, గోపురం ఎత్తు 175 అడుగులు. ఇప్పుడైతే ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి, వీటి ద్వారా కట్టొచ్చు. కానీ ఆ టైంలో ఎలా కట్టారో ఊహించుకుంటేనే మనసంతా చాలా ఆశ్చర్యంతో నిండిపోతుంది. అంత కష్టాన్ని ఆ ప్రజలందరూ కలిసి వాళ్ళు పడ్డ కష్టమే ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన చర్చ్. ఈ చర్చ్ లోపల ఉన్న టైల్స్, ఆ విండోస్, ఆ రంగురంగుల కిటికీలు, అద్దాలు, ఇవి కూడా ఆ టైంలో ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా లేని టైంలో ఎలా వచ్చాయంటే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్చ్ లోపల ఉన్న టైల్స్ అవి ఇంగ్లాండ్ నుండి కొన్ని ప్రసిద్ధమైన ప్రదేశాల నుంచి ఓడలో మాత్రం తెప్పించారండి వీటిని. మెదక్కనగానే అందరికీ గుర్తొచ్చేది స్టెయిన్ గ్లాస్ విండోస్. చాలామందికి ఇది వినగానే కరెక్టే కదా అనిపించవచ్చు. ఈ స్టెయిన్ గ్లాస్ విండోస్ రంగుల అద్దాల కిటికీలు, ఈ అద్దాలను వీటిని లండన్లోని ఫ్రాంక్ ఓసాలిస్బరీ అనే గొప్ప ఆర్టిస్ట్ డిజైన్ చేశారండి. ఈ స్టెయిన్ గ్లాస్ విండోస్ వీటిని జాగ్రత్తగా ఓడల ద్వారా లండన్ నుంచి ముంబైకి ట్రైన్లో, అక్కడ దిగిన తర్వాత ముంబైలో ట్రైన్లో దిగిన తర్వాత హైదరాబాద్కి, అక్కడ నుంచి బండ్ల మీద మెదక్కి తెచ్చారు. అంటే లండన్ నుంచి ముంబైకి ఓడల ద్వారా, ట్రైన్లో హైదరాబాద్కి, అక్కడ నుండి బండ్ల మీద మెదక్కి తెచ్చారు. యేసుక్రీస్తు జీవితాన్ని మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. 10 ఏళ్ల పాటు ఈ నిర్మాణం కొనసాగింది. చివరికి 1924 డిసెంబర్ 25వ సంవత్సరం, అంటే డిసెంబర్ 25 అనగానే మన క్రిస్మస్ ఆ రోజు అన్నమాట. ఆ రోజు ఈ చర్చ్ యొక్క నిర్మాణం కంప్లీట్ అయ్యి చర్చ్ని ప్రారంభించిన రోజు. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కరి కష్టం వల్ల అవ్వలేదు, ఎంతోమంది కష్టపడితేనే ఈ చర్చ్ నిర్మాణం, ఈ చర్చ్ అంతా కంప్లీట్ అయ్యింది. ఆ కరువు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఆ కరువు వల్ల కులాలు మతాలు అన్న భేదం ఏది లేకుండా ప్రతి ఒక్కరు కలిసి ఈ చర్చ్ని ఇంత అద్భుతంగా రూపొందించారు. ఈ చర్చ్ డిసెంబర్ 25 రోజు, క్రిస్మస్ రోజు ప్రారంభమైంది. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళినా జస్ట్ ప్రేయర్ చేయడం కాదు, దీన్ని మొత్తాన్ని గుర్తుంచుకోండి. అండ్ పోస్ట్నెట్ గారి వల్ల ఈ చర్చ్ నిర్మాణం సాగింది. దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని ఈ మెదక్ చర్చ్ పట్ల జరిగించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ఆమేన్. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.